దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ. దాని దేశవ్యాప్తంగా మిగతా ఆస్పెక్ట్స్ కూడా చూసుకోవాలి కాబట్టి భారత ప్రభుత్వమే స్టడీ చేసుకొని భారత ప్రభుత్వమే లాక్డౌన్ ఎత్తేయాలని చెప్పి నిర్ణయించినప్పుడు దాంట్లో భాగంగా రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యాయి. అసలు ఎక్కడైతే హాస్పిటల్లో ఒక టీం ఉంటుంది, ఒక గ్రూప్ ఉంటుంది. రోజువారీగా ఎవ్రీడే ఏం చర్యలు చేపట్టాలి, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏం తీసుకోవాలని ఉంటుంది. ఇక్కడ మనకు పీపీ కిట్ల విషయంలో, N95 మాస్క్ విషయంలో ఇతరులు ఎక్కడ కొరత లేదు. ఎక్కడ అవసరం కూడా వాడతామని చెప్పారు. ఈవెన్ పిఎస్సి స్థాయిలో కూడా పిఎస్సి స్థాయి సబ్ సెంటర్ స్థాయిలో కూడా ఇవాళ 2 కౌంటర్లు పెట్టాం మేము. జ్వరం ఉన్నటువంటి వాళ్ళని, జలుబు ఉన్నటువంటి వాళ్ళని ఒక కౌంటర్, జ్వరం లేని వాళ్ళని ఒక కౌంటర్ పెట్టి మేము చేస్తాము. ఆ జ్వరం ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవసరమైతే కిట్లు వాడిని చెప్పి ఇచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా మా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఉద్యోగులు ధైర్యంగా పనిచేయాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడాలని చెప్పినాం. అంటే మ్యాథ్స్లో వాడాలి. ఇవాళ మాకు గాంధీ హాస్పిటల్ ఉంది, అక్కడ 100% వాడాలి. ఎక్కడైతే పాజిటివ్ పేషెంట్ని ఐసోలేషన్ పెట్టినా అక్కడ 100% వాడాలి. ఎక్కడెక్కడైతే మనకు కొంత ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ నుంచి వచ్చే డెలివరీస్ ఉంది, ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ నుంచి వచ్చేటువంటి డెలివరీ కేసులలో తప్పకుండా వాడతారు. నార్మల్గా ఉండేటువంటి వాళ్ళు అప్పుడు వాడాల్సి ఉంటుంది. అయినప్పటికీ మేము లేబర్ రూమ్స్ ఏవైతే వాటి కూడా డివైడ్ చేస్తాం. ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ వచ్చే వాళ్ళకు డెలివరీ రూమ్లు వేరే పెట్టాం, ఇన్ఫెక్షన్ లేని ఏరియాస్ వచ్చి కూడా డెలివరీస్ వేరే పెట్టాం. వాళ్ళ మెజర్స్ వేరే ఉంటే వీళ్ళ మెజర్స్ వేరే. ఇప్పుడు వస్తున్న కొద్దీ మాకు రిఫైన్ చేసుకుంటాము. అంటే గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి ఆ రిపోర్ట్ను బట్టి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అలా మీరు పేట్ల గురించి హాస్పిటల్ కొంతమంది డాక్టర్లు పాల్చవచ్చు. వెంటనే మేము ఆదేశాలు ఇచ్చినాం, కొంత డివైడ్ చేసినాం. ఇన్ఫెక్టెడ్ ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా చేసుకోవాలి, ఇన్ఫెక్షన్ లేని వాళ్ళని ఎట్లా చేసుకోవాలి, వాళ్ళకి ఎట్లా డాక్టర్లు ప్రొటెక్షన్ తీసుకోవాలి, వీళ్ళకి ఎట్లా చేసుకోవాలని చెప్పి ఆదేశం ఇచ్చింది. ఈ పీజీ ఇవన్నీ కూడా వైస్ ఛాన్సలర్గా మళ్ళీ స్టేట్మెంట్ పంపిస్తారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా వాటి మళ్ళీ మనకి ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ వాళ్ళకు ఇంకొక కోర్సుకు పోయి ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఇంకమైపోతే బాగుండదు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఏ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులు మన రాష్ట్రం పూర్తి స్థాయిలో ఏర్పాటు జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు 3,000 మంది డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్ వాళ్ళు శాంక్షన్ ఇచ్చి అది రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలైంది. కొంతమంది ఆల్రెడీ రిక్రూట్ అయ్యారు, కొంతమంది పేట్ల పూజ హాస్పిటల్, చుట్టాల హాస్పిటల్లో పనిచేస్తున్నారు. 3,000 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది డాక్టర్లకు వచ్చింది? పేట్ల పూజ గాంధీలో 3కి వచ్చింది, అదేవిధంగా పేట్ల పూజ 17కి వచ్చింది, 17 మందికి వచ్చింది. నిమిషంలో కూడా 6కి వచ్చింది. మా వైస్ ఛాన్సలర్ గారు దాని మీద ఆలోచన చేసుకొని వాళ్ళతో మాట్లాడుకొని ఏం చేస్తే బాగుంటుందో ఆ పని కూడా చేస్తాం. సార్, ప్రైవేట్ ఆల్రెడీ వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారంటే వేరే రాష్ట్రాలు. మేము మొదటి నుంచి చెప్పారు, ఇవాళ ఎక్కడెక్కడైతే ప్రైవేట్ ల్యాబ్లో చేసిండ్రో అక్కడక్కడ వచ్చినటువంటి దుష్పరిణామాలు, దానివల్ల వచ్చినటువంటి దుష్పరిణామాలు హిందూ పేపర్ రాసినట్టున్నాయి, అదే ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా రాసినట్టున్నాయి. దీంట్లో అన్ని రోగాలలాగానో టెస్ట్ చేసి వదిలిపెట్టింది కాదు. ఒక మనిషి ఆయన టెస్ట్ చేయాలంటే తప్పకుండా హాస్పిటల్లో ఉండాలని డాక్టర్ నిర్ధారించాలి. ఇవ్వ ఈయనకు ఈ సింటమ్స్ ఉన్నాయి, మీరు తప్పకుండా టెస్ట్ చేయాలి. టెస్టింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, పాజిటివ్ వచ్చిన తర్వాత తప్పుడు ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్తో పాటుగా ఆయన ట్రేసింగ్ చేయాలి. మళ్ళీ ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయనకు మరి ఆయన ఇంట్లో ఏమైనా వనరులు గ్రూప్ ఉన్నాయా, అట్లా చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ల్యాబ్స్ కేవలం టెస్ట్ చేసి వాటిగా సిగ్గుమాపడం కాదు, అనేక రకాల మాట్లాడండి అవన్నీ నేను ముందు ఇస్తాం. అందువల్ల మిస్యూజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది ఒకటి, మనకు ఈ లింక్ కట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది 2. రేపు ఇబ్బంది వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి మేము దాన్ని స్టడీ చేస్తాం తప్ప మాకు ఇంకోట్లేదు. కానీ ఇక్కడ ఉన్న ల్యాబ్స్ ఆంధ్ర నుంచి శాంపిల్స్ ఇక్కడ ఉన్న ల్యాబ్స్ వైద్య శాఖలో ఉన్న ఉన్నతాధికారులు లాక్డౌన్ యాక్టివేషన్ తర్వాత
జరుగుతున్నటువంటి పరిణామాల మీద, వస్తున్న కేసుల మీద కూలంకషంగా చర్చ చేయడం జరిగింది. వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి వర్షాకాలంలో సీజన్గా వచ్చేటువంటి కొన్ని రోగాలు ఉంటాయి కాబట్టి వాటి పట్ల పూర్తి స్థాయిలో గ్రామాల స్థాయి నుంచి మొదలుపెట్టి మున్సిపాలిటీల వరకు అన్ని రకాల సన్నద్ధతను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత బయటి దేశాల నుంచి వెళ్ళి మన దేశానికి భారత ప్రభుత్వం కొన్ని స్పెషల్ ట్రీట్ పెట్టి తీసుకొస్తాము. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆంక్షలు ఎత్తివేయడం వల్ల ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి మైగ్రేట్ లేబర్ కావచ్చు, ఇతరత్ర ప్రజలు కావచ్చు పోతూ ఉన్నది కాబట్టి, మూడవది భారత ప్రభుత్వం నేరుగా గల్ఫ్ కంట్రీస్ లాంటి దేశాల్లో జైళ్ళల్లో ఉన్న వాళ్ళని ఫెసిలిటీస్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు తెలంగాణ వాళ్ళని కాకుండా తెలంగాణ వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని కూడా మన ఫెసిలిటీస్లో పెట్టుకోవడానికి మనం పెట్టుకున్నాం. ఇట్లా ఇతర దేశాల్లో జైళ్ళల్లో మగ్గిన వాళ్ళు మన రాష్ట్రం కాకపోయినప్పటికీ మనం ఆర్మీ సెంటర్లో తీసుకొచ్చి ఐసోలేషన్లో పెట్టిన వాళ్ళకు టెస్ట్ చేస్తే దాదాపు 200 పైచీలకు వాళ్ళకి పాజిటివ్ వచ్చినప్పుడు ఈ వారం కూడా అదేవిధంగా మైగ్రేట్ ఎవరైతే ఉన్నారో మరీ ముఖ్యంగా బొంబాయి, భీమండి లాంటి ప్రాంతాలకు వచ్చిన వాళ్ళకు ఎక్కువ పాజిటివ్ రావడం జరిగింది. అది కూడా మీరు చూసింది. ఇవాళ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఏసిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళు కాకుండా సిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళు మాత్రమే టెస్ట్ చేయండి. హై రిస్క్ కాంటాక్ట్స్ ఏమైతే ఉంటాయో పాజిటివ్ వచ్చిన దాంట్లో హై రిస్క్ కాంటాక్ట్స్ అంటే ఏమైనా కోమార్బిడిటీ కండిషన్స్ కావచ్చు, ఎక్కువ వయసు మిగిలిన వాళ్ళు కావచ్చు, అట్లాంటి వాళ్ళు మనం తప్పకుండా చేయాలని చెప్పింది. అదే పద్ధతులు చేస్తా ఉన్నాం. రెండవది, కొన్ని పొలిటికల్ పార్టీలు, కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు, కావచ్చు, అదే పనిగా ఒక నెగిటివ్ ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళకు ఒక న్యాయం మాకు న్యాయం అన్నట్టుగా, వాళ్ళకో పద్ధతి మాకు పద్ధతిగా చేస్తా ఉన్నారు. నేను మొదటి చెప్తా ఉన్నాను, ఈ సమస్యని రాజకీయాల కోణంలో చూడద్దు. ఈ సమస్యని ప్రపంచం ఎదుర్కొంటా ఉంది, ఈ సమస్యని దేశం ఎదుర్కొంటా ఉంది, అన్ని రాష్ట్రాలు కూడా ఎదుర్కొంటా ఉన్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం ఏ నిర్ణయాలు చేసిన లాక్డౌన్ సందర్భంగా అవన్నీ సూచనలు కూడా పాటిస్తున్నాం. భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ ఐసీఎంఆర్ ఏ గైడ్లైన్స్ ఇచ్చిందో అవన్నీ సూచనలు కూడా పాటిస్తాము. అయినప్పటికీ కూడా కోర్టులలో పిల్లి వేయడం, కోర్టులలో రకరకాల పద్ధతిలో ప్రభుత్వాన్ని పనిచేసుకోకుండా పద్ధతిలో చర్యలు జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇట్లాంటి సందర్భంలో ఏమైనా సూచనలు ఉంటే, సలహాలు ఉంటే చేసి ప్రభుత్వాలకు చేయని వాళ్ళు తప్ప కాలంలో కట్టబెట్టే ప్రయత్నం చేయకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. రెండవది, హాస్పిటల్ ఫెసిలిటీస్ మీద కూడా మాట్లాడుతున్నాను. నేను 4th ఫ్రంట్లో ఉన్నామని చెప్పి జర్నలిస్ట్ అంతా మీరు టెస్ట్ చేస్తాను, 4th ఫ్రంట్లో పనిచేస్తామని చెప్పి పోలీసులంతా టెస్ట్ చేస్తున్నాం, మా ఇంటి డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తాను, కొంతమందికి వస్తుంది. దాంట్లో కూడా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం, సోషల్ మీడియా పెట్టే ప్రయత్నం చేస్తాను. మంచి పద్ధతి కాదు. మన హాస్పిటల్ అనేటివి ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఒక పద్ధతి ప్రకారం కట్టుకుంటాం.
గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సింగిల్ రూమ్ ఉండవు. సింగిల్ రూమ్లు ఉంటాయి, డబుల్ రూమ్ ఉంటాయి, వార్డ్స్ ఉంటాయి. ఒక వార్డు ఉంటే ఆ వార్డులో 20 బెడ్లు 50 బెడ్లు ఉంటాయి. ఆ వార్డులకి అటుపక్కకు 4 టాయిలెట్స్ ఉంటాయి, ఇటుపక్క 4 టాయిలెట్స్ ఉంటాయి. ఇందులో ఉండవు. కానీ కొంతమంది సోషల్ మీడియాలో కానీ ఇతరులతో మాట్లాడుతున్నారు. 25 మంది ఉంటే 2 టాయిలెట్స్ ఉన్నాయి, 2 బాత్రూమ్లు ఉన్నాయి అనే పద్ధతులు పెడుతున్నారు. ఖచ్చితంగా వార్డులలో ఆ నామ్స్ ఏవైతుందో దాని ప్రకారం ఉంటే తప్ప ఉండదు కదా. అందరూ పాజిటివ్ పేషెంట్ అయినప్పుడు ఇష్యూ టాయిలెట్స్ వాడుకుంటారు. అందరూ పాజిటివ్ పేషెంట్ అయినప్పుడు మళ్ళీ కంటామినేట్ అవుతుంది, మళ్ళీ వేరే వాళ్ళకి పడుతుంది. ఇట్లాంటి బేస్లెస్ అంటే ఒక పద్ధతి లేనటువంటి ఆర్గ్యుమెంట్ కూడా చేస్తారు. అది తప్పు. కొద్దిమంది అట్లాంటి ఫెసిలిటీస్ని వీడియోలో పెట్టి బయటకు పంపితే వాటి మీద కొన్ని ఛానల్ ప్రచారం చేయడం మీకు దూరాన్ని ఖండిస్తాను. మీకు ఇంత నిజంగానే మీకు నిజాయితీ ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే, మాకైనా సూచనలు ఇవ్వాలనుకుంటే చక్కగా రావాలి. మీరు హాస్పిటల్కి వచ్చి ఏం జరుగుతుందో ఒకటి చూసి నువ్వు ప్రసారం చేస్తే మంచిది. కానీ అనాలోచితంగా నువ్వు చూడకుండా ఎవరో పెట్టిన దాని మీద ఆధారపడి కామెంట్ చేయడం కానీ మీరు ప్రచారం చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఇట్లాంటి చర్యలకు పాల్పడదని కూడా నేను కోరుతాను. మా హాస్పిటల్లో మీకైనా అంతకుముందు కూడా కొంతమంది మాట్లాడారు, పొలిటికల్ లీడర్ మాట్లాడితే మేము చెప్పినాం. వాటికి ఎక్కడో కొద్దిమంది వ్యక్తుల సోషల్ మీడియాని బట్టి కొద్దిమంది వ్యక్తుల సూచనలు బట్టి మీరు చేస్తామని మంచి పద్ధతి కాదు. నేను గతంలో కాలగీతకు సైకోలు పెట్టే వాటికంటే మీరు కొంత బాధపడరు. కానీ 100కు 100% ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందిన వాళ్ళు కొన్ని వందల మంది గవర్నమెంట్ హాస్పిటల్లో మరియు గాంధీ హాస్పిటల్లో మాకు ఎట్లా ఎంత మంచి భోజనాలు పెట్టిండ్రు, ఎంత మంచిగా చూసుకున్నారు, ఎంత మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు, ఎంత గొప్ప మీరు క్యూరై బయటికి వెళ్ళమని చెప్తా ఉంటే అనేక మందికి కొంతమంది చిన్న పిల్లల్ని న్యాయం చేసి పంపించారు. 80 సంవత్సరాల పైబడిన వాళ్ళు కూడా న్యాయం చేసి పంపించారు. వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్న క్రమంలో కొన్ని వందల మంది ప్రభుత్వం యొక్క పనితనాన్ని మరియు గాంధీ డాక్టర్ల యొక్క కృషిని వాళ్ళ యొక్క కమిట్మెంట్ని అభినందించిపోతూ ఉంటే ఎక్కడో ఒకళ్ళు ఇట్లాంటి చేయబడుతుంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తాను. 100కు 100% గాంధీ హాస్పిటల్లో ఇవాళ 12,000 మంది పేషెంట్లు అప్పటికి కూడా మా డాక్టర్ల పేషెంట్స్ కోల్పోకుండా బ్రహ్మాండంగా సర్వీస్ అందిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఇట్లాంటి వెకిలి ప్రచారానికి భయపడకుండా మా వాళ్ళు మరింత కమ్యూనిటీతో పనిచేస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా जो कोविड हॉस्पिटल है गांधी हॉस्पिटल, वहाँ पे सिर्फ 3 डॉक्टर आए. इतना दिन से जो एक्सपोज हुआ था उसमें से सिर्फ आए थे 3 जो कोविड हॉस्पिटल नहीं है. वहाँ पे निम्स हॉस्पिटल में आया था 6 लोग और हमारा पेटलापुर में आया था 7 लोग डॉक्टर्स में आया था. बाकी का वो हेल्थ डिपार्टमेंट का जो वर्कर्स था उन लोगों को आए थे. उसके बाद थोड़ा उस्मानी में आया. इसके बाद उन ये निर्णय लिया था ऐसी जो MCH डिलीवरी हॉस्पिटल्स है और जो कोविड हॉस्पिटल्स है, जो क्रॉनिक पेशेंट्स जो सारी केसेस ALI जो केसेस आता उन्हें वो हॉस्पिटल के अंदर जो शिफ्ट वाइज 7 डेज़ काम करना, 7 डेज़ जो क्वारंटाइन में रखना पड़ते जो डिवीज़न करके वो अलोकेट किया. और उसी हॉस्पिटल में डॉक्टर्स ने और स्टाफ ने पूरी तरह प्रोटेक्शन लेने के लिए हम आदेश दिया. वो पूरा सामान वहाँ पे जो इम्यूनिटी का मास्क है, उनकी किट्स है, जो ग्लव्स है, मास्क है, पूरा अरेंज किया. वही हॉस्पिटल में सैनिटाइजर करने के लिए और दूसरा फुमिगेशन करने के लिए सारी तरह हमारे पास काम हो रहा है. 24/7 हमारे हेल्थ डिपार्टमेंट एम्प्लॉयज़ को प्रोटेक्शन करने के लिए हम कोशिश कर रहे हैं. सर लेकिन जो एम्प्लॉयज़ यूनियन हैं, वर्कर्स हेल्थ ऑर्गेनाइजेशंस हैं, वो डिमांड कर रही हैं कि हेल्थ डिपार्टमेंट के जितने भी डॉक्टर और वर्कर्स हैं उनका मास जो है टेस्टिंग करा लेनी चाहिए सरकार को. क्यों नहीं करा रही सर? हम कर रहे हैं ना. हम पुलिस वाले को करे थे, गोशा मैल में थे, इलाके पुलिस वाले करे थे, जर्नलिस्ट जितने लोग जो पूछे थे वो लोग भी कर रहे थे, हमारा हेल्थ स्टाफ है वो लोग भी कर रहे हैं. ऐसा लोग मना करते क्या? सर ये जो लोगों में थोड़ा सा हॉस्पिटल्स जो है हॉटस्पॉट की तरह टर्न हो रहे हैं, लोगों में ये थोड़ा डर पैदा हो रहा है
क्या गवर्नमेंट प्राइवेट लैब्स को भी वो जो है टेस्ट करने की इजाज़त देगी? क्योंकि आईसीएमआर ने बहुत सारे प्राइवेट लैब्स को इजाज़त दी है, क्यों नहीं दे रहे हैं? ये हमारा पास 2000 के ऊपर कैपेसिटी है, हम फ्री में कर रहे हैं। आप जानते हैं थोड़ी लोग अननेसेसरी टेस्ट करने के लिए कोशिश करते हैं। हमारे पास एग्जास्ट होने के बाद फिर हम कराएंगे। नंबर 2, इसमें अच्छा चीज़ क्या है, इसमें अगर ये पॉजिटिव केसेस निकला प्राइवेट लैब में, कौन लाना है इनको, कौन टेस्ट करना है, कौन ट्रीटमेंट देना है, वही समस्या है ना। इसके अंदर केवल टेस्ट करने का नहीं है, टेस्ट करने के बाद उनका ट्रेसिंग करना है, वो लोगों को लाना है प्राइमरी कॉन्टैक्ट, फिर उन लोगों को टेस्ट करना है, उनको ट्रीट करना है, इतना झंझट है। इसलिए दूसरा डिसीज़ जैसा H1N1 जैसा, HIV जैसा ऐसा नहीं, इसके अंदर एक आदमी अगर पॉजिटिव निकला कि पूरा समस्या रहता, प्रोटोकॉल रहता, वो ये प्रोटोकॉल उन लोगों के पास फुलफिल करने का ताकत नहीं है, इसलिए हम करते हैं। सर एक लास्ट, जो गच्चीबौली में स्पोर्ट्स कॉम्प्लेक्स को आप हॉस्पिटल में टर्न किए थे, उसका यूटिलाइजेशन किस लेवल पर हो रहा है, नहीं हो रहा है, क्यों नहीं हो रहा है? पूरी तरह वहाँ पे जो तैयार है, पूरा स्टाफ भी रखा है, अगर जरूरत पड़े तो वहाँ पे यूज़ करने का रेडी है।